శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. హరిః ఓం. గురువు గారి పాదపద్మాలకు నమస్కారం. గురుగారు నమస్కారం గురుగారు. ఆహ్, 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 సుందీళ్ళ అని అనౌన్స్ చేయగానే నాకు చాగంటి వారు చెప్పింది గుర్తొచ్చింది గురువుగారు. అంటే అక్కడికి మామూలుగా ఎవరు శౌచం పాటించలేకపోతే వెళ్ళలేరు. కనీసం గ్రామం లోపల గూడా అడుగు పెట్టలేరు అని చెప్తే నేను ఎలా అయినా వెళ్ళాలి అనుకున్నాను గురువుగారు. ఆహ్, అలానే పేరిచ్చాననమాట. తర్వాత వరలక్ష్మి గారు ఫోను జేసి అడిగారు, "సుందీళ్ళకి నువ్వు వెళ్ళే మాటయితే నేను గూడా వస్తాను" అని చెప్పి అడిగారు. అడిగితే సరే అని చెప్పి మేమిద్దరం హైదరాబాద్ నుంచి బయలుదేరాం గురువుగారు. వెళ్ళేటప్పుడు ఎలా అంటే మా దగ్గర చాలా ఎండుందనమాట. అమ్మో! ఈ ఎండలో రామగుండం సైడ్ ఎళ్తున్నాము. అక్కడ ఇంకా ఎక్కువ ఎండలుంటాయి. ఎలాగా అనుకుంటూ బయలుదేరామనమాట మేమిద్దరం. తర్వాత అక్కడికి వెళ్ళాక ఎందుకైనా మంచిదని చెప్పి ఒక ఏసీ బస్సులు మాట్లాడుకొని వెళ్ళామనమాట. మేము దారిలో ఉండగానే ఎండ చాలా తగ్గిపోయింది. చిన్న వర్షం కూడా పడిందనమాట. తర్వాత హమ్మయ్య! చల్లబడిపోతోంది వాతావరణం అనుకున్నాం మేము. తర్వాత గోదావరి ఖనిలో దిగి సుందీళ్ళకి మళ్ళీ ఆటో మాట్లాడుకొని వెళ్ళాము. అంటే అసలు మేము ఆటో మాట్లాడుకొని అదంతా ఎవరు లేరు. చుట్టుపక్కల గూడా ఏమి లేవు. మొత్తం హ్మ్. బాగా పల్లెటూరనమాట అది. వెళ్ళగానే ఫస్ట్ అడుగు పెట్టడమే మాకు డైరెక్ట్‌గా కరెక్ట్‌గా గుడి ముందు ఆపాడు ఆటో అతను. ఫస్ట్ దేవుడి దర్శనమే అయింది. ఒక్క మనిషి కూడా కనపడలేదు మాకు. ఊళ్ళోకి అడుగు పెట్టడమే ఫస్ట్ దేవుడి దర్శనం అయింది. మా ఇద్దరికీ చాలా మంచిగా అనిపిచ్చింది అలా అవ్వడం. అలాగే ఆ రోజు ద్వాదశి అవ్వడం మూలాన ఏదో చాలా పెద్ద పూజే చేశారు. అంటే చాలా సేపు ఒక 1 అవర్ పైనే చేశారనమాట పూజ మేము వెళ్ళిన రోజు. నెక్స్ట్ డే మళ్ళీ అంతసేపు చేయలేదు. తర్వాత అక్కడ హోటల్స్ ఏం లేవు. ఆహ్, ఫస్టు మీకు రాగానే ఇలాగ గ్రూప్‌లో మెసేజ్ చేసి, "మీరు పూజారి గారితో మాట్లాడండి. ఆయన రూమ్ గురించి చెప్తారు" అంటే ఆయనతో మాట్లాడాలి అనుకున్నాము. ఆయన లోపల ఉండడం వల్ల మేము వెంటనే మాట్లాడకపోయామనమాట. తర్వాత చిన్న చిన్న షాప్స్ 2, 3 ఉన్నాయక్కడ. అక్కడ వెళ్లి అడిగితే, "ఏమన్నా దొరుకుతుందా ఇక్కడ?" అని అడిగితే వాళ్ళన్నారు, "ఇప్పుడే అసలిక్కడ ఏమి ఉండవు ముందు. టిఫిన్‌లు అలాంటివైతే ఇప్పటికిప్పుడు కావాలంటే ఏదైనా ఉప్మా లాంటివి చేసి పెడతాం అంతే." అని చెప్పారనమాట. సరే అని మేము రూమ్ తీసుకున్న తర్వాత, సరే ఉప్మా చేసుంచండి అని చెప్పి మేమొచ్చాము. తర్వాత ఒకావిడ చాలా బాగా ఉప్మా చేసి తినండి, తినండి అని ఏదో ఇంట్లో వాళ్ళకి పెట్టినట్టు చాలా ప్రేమగా పెట్టింది గురువుగారు. అది మాకు బాగా నచ్చింది. వరలక్ష్మి గారికి కూడా బాగా నచ్చింది. అంటే పల్లెటూరు వాతావరణం అవ్వడం వలన వాళ్ళేం కల్మషం లేకుండా బావున్నారు అని అనిపిచ్చింది గురువుగారు. ఆహ్, రూమ్‌కెళ్ళిన తర్వాత మళ్ళీ కొంచెం సేపు జపం చేసుకున్నాము. అంటే అది ఆహ్, గుడి చాలా పవర్‌ఫుల్‌గా ఉంది గురువుగారు. ఎందుకంటే నాకు జపం అనేది అంత ఈజీగా కుదరదు. ఎక్కడ చేసినా గాని నాకు మా ఇంట్లో గూడా అంత ఈజీగా కుదరదు. అలాంటిది నేను బానే చేసుకున్నాను. ఆహా! ఇక్కడ దేవుడు ప్రత్యక్షంగా ఉన్నాడు. అందుకే నేను ఇంతసేపు చేయగలిగాను అని అనిపిచ్చింది గురువుగారు నాకైతే. హ్మ్. తర్వాత వరలక్ష్మి గారు గూడా కొంచెం సేపు ధ్యానం జేసుకున్నారు. మళ్ళీ మేము తెల్లవారుజామునే ఎవరైతే ఉప్మా చేసి పెట్టారో మాకు ఆవిడనే అడిగాము. ఇలా మేము కాళేశ్వరం, మందని ఇవన్నీ చూడాలనుకుంటున్నాం. ఎవరన్నా మీకు తెలిసిన వాళ్ళున్నారా? అంటే మా ఆటోనే ఉంది. దానిలోనే వెళ్ళండి అంటే, అయితే 4కి రెడీ అయిపోతాం అంటే, 4కి కుదరదమ్మా ఆయన రాడు అలాగా. 6కి నేనే వచ్చి చెప్తాను మళ్ళీ అనంటే, సరే అని అనుకున్నాం గురుగారు. ఆయన వస్తే నేను చెప్తాను అని అంది. అంటే సరే అని అనుకున్న తర్వాత ఆవిడేమో 5:00అప్పుడొచ్చి చెప్పారనమాట. రెడీగానే ఉంది రండి అని జెప్పి. అయ్యో! ముందు చెప్పలేదే ఈవిడ అని అనుకున్నాము. నాకేమో అక్కడ బాగా వేడి ఉండడం వల్ల ముందు రోజు నాకు నిద్ర పట్టలేదు. చాలా సేపు అంటే ఒక 2 ఆ టైంకి వరకు కూడా నేను నిద్రపోలేదు. బయటకొచ్చి కూర్చున్నాననమాట. అది చల్లగా ఉంది కాస్త అని చెప్పి బయటకొచ్చి కూర్చున్నాను. నాకైతే అక్కడ నరసింహస్వామి తిరుగుతున్నట్టే కనిపిస్తోంది గురువుగారు. అంటే నేనిక్కడ కూర్చుంటే అక్కడ కొంచెం దూరంలోనే స్వామివారు కూర్చునున్నట్టు, అక్కడ నిలబడున్నట్టు ఇలా అనిపిస్తూ ఉంది. నేనే ఊహించుకుంటున్నాను ఇవన్నీ అని మళ్ళీ నాకు అనిపిస్తూ ఉందనమాట. కానీ నాకు ఆహ్, ఆహ్, దేవుడి శక్తి అనేది అక్కడ నాకు
మిగతా క్షేత్రాలన్నిటికన్నా సుందీళ్లలో బాగా తెలిసింది గురువుగారు. అండ్ నాకు చాలా మంచిగా అనిపిచ్చింది నాకక్కడ. తర్వాత మర్నాడెళ్ళి అక్కడ గోదావరిలో స్నానం చేసి, నేను, వరలక్ష్మి గారు ఇక్కడ కాళేశ్వరం జూసుకున్నాము. కాళేశ్వరంలోనేమో శివుడికి అభిషేకం జేయించుకొని, అమ్మవారికి కుంకుమార్చన అవన్నీ జేయించుకొని వచ్చాము. తర్వాత ఈలోపు హరిత గారొచ్చారనమాట. హరిత గారొచ్చేసి ఆవిడకి చెప్పాము మేము, "మీరు రెడీ అయిపోయి డైరెక్ట్‌గా మందని వచ్చేయండి. మేము అటు సైడెళ్తాము. ఇప్పుడు లక్ష్మీదేవిని చూడ్డానికి వెళ్తున్నాము. కాళేశ్వరం నుంచి రిటర్న్ అవుతున్నాము" అని చెప్పాము. కానీ అది మొత్తం అడవిలాగా ఉండడం వలన ఆహ్, అతను కొంచెం కన్‌ఫ్యూజ్ అయ్యాడన్నమాట దారి అనేది. నెక్స్ట్ నేను ముక్తేశ్వరం గూడా చూద్దాము. కాళేశ్వరం చూసిన వాళ్ళు ఖచ్చితంగా ముక్తేశ్వరం గూడా చూడాలి. అప్పుడే యాత్రా ఫలితం వస్తుంది అని నేను ఇదివరకు వెళ్ళినప్పుడు విన్నాను గురువుగారు. అందుకని ముక్తేశ్వరం అంటే ఒక 500 మీటర్స్ దూరంలో ఉంటుంది. అంతే చిన్న గుడి ఉంటుందన్నమాట. అక్కడికి ఫస్ట్ కాళేశ్వరం చూసుకొని కుంకుమార్చనలు, పూజలు అన్నీ అయిన తర్వాత అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడేమో కొడదామంటే ఒక కొబ్బరికాయ గూడా లేదు. ఒక షాప్ కూడా లేదనమాట. అసలేం లేవక్కడ. అయితే అక్కడ పక్కనే హాల్‌లో ఇదేది సత్యనారాయణ స్వామి పూజ చేస్తున్నారు వాళ్ళు. చేస్తూ ఉంటే వాళ్ళనే అడిగి ఒక 2 కొబ్బరికాయలు తెచ్చుకొని నేనొకటిను, ఆవిడొకటి కొబ్బరికాయలు కొట్టాము. అయిన తర్వాత వాళ్ళన్నారు, "ఇక్కడికొచ్చి ప్రసాదం, తీర్థం ఇవన్నీ తీసుకొని భోజనానికి కూడా ఉండెళ్ళండమ్మా" అని చెప్పారు గురువుగారు. అయితే ఆటో అతను అప్పటికే వెయిట్ చేస్తున్నాడు. అందుకని మేము తీర్థం, ప్రసాదం తీసుకొని, ఇంకో 2 ఎక్స్‌ట్రా అడిగి తీసుకొని అంటే మళ్ళీ సాధకులొస్తారు వాళ్ళకి కూడా పెట్టొచ్చు అన్న ఆలోచనతో ఇంకో 2 ఎక్స్‌ట్రా అడిగి తీసుకొని మళ్ళీ ఆటోలో మందని బయలుదేరాము. మందని బస్ స్టాప్ దగ్గర హరిత గారున్నారు గురువుగారు. అక్కడి నుంచి ఆవిడ మాతో జాయిన్ అయ్యారు. మేము ముగ్గురం కలిసి ఫస్ట్ మందన్‌లో గౌతమేశ్వర స్వామి టెంపుల్‌కెళ్ళాము. అక్కడేమో వాళ్ళు అది గుడి ఎంత బావుందంటే నిజంగా నాకు చాలా బాగా నచ్చింది. అక్కడ గుడి. అంటే అంత శిల్పకళ కానీ అది చాలా బావుంది. ఓల్డ్ టెంపుల్ అన్నమాట. చాలా బాగా అనిపిచ్చింది నాకక్కడ. శివుడు, రాముడు, సరస్వతీదేవి వీళ్ళంతా ఉన్నారక్కడ. దండం పెట్టుకొని అక్కడ కుంకుడుకాయల చెట్టు ఒకటి కనిపిచ్చింది గురువుగారు. దాని కింద కూర్చొని కాసేపున్నాము. తర్వాత అక్కడ గోదావరి నది కూడా ఉంది గురువుగారు. అది గూడా చాలా బావుంది. అంటే ఆ ప్లేస్ అనేది చాలా పీస్‌ఫుల్‌గా అనిపిచ్చిందనమాట. ఆంజనేయ స్వామి ఉన్నాడు. ఆహ్, ఆహ్, శివుడిది పెద్ద విగ్రహం ఉందక్కడ మళ్ళీ. అన్నీ చాలా బాగా అనిపిచ్చాయి నాకు. అక్కడ మళ్ళీ లక్ష్మీదేవి గురించి అడిగితే మాత్రం ఎవరు చెప్పలేకపోయారు గురువుగారు. ఒక ఇద్దరు ముగ్గురిని అడిగిన తర్వాత నాలుగో వాళ్ళేమో చెప్పినట్టున్నారు. ఈ దారిలో వెళ్ళండి కనిపిస్తుంది అని చెప్తే ఆటో అతను చాలా ఓపికగా ఉన్నాడు గురువుగారు నిజంగా. మాకు చాలా మంచిగా అనిపిచ్చిందనమాట. అంటే సిటీలో ఉన్న మనుషులకి, వాళ్ళకి ఎంత తేడా ఉంటుంది అని మాకు అప్పుడు అనిపిచ్చింది. అతన్ని మార్నింగ్ 6:00కి బయలుదేరితే మళ్ళీ మేము రిటర్న్ అయ్యేటప్పటికి ఈవినింగ్ 6 అయిందనమాట. దాదాపు 12 అవర్స్. అంతసేపు అసలు ఒక్కసారి గూడా ఏమి అనకుండా, విసుక్కోకుండా మేము ఎటు తిప్పుతూ ఉంటే అటు తిరుగుతున్నాడతనైతే. అది చాలా ఓపికగా అనిపిచ్చింది మాకైతే. హ్మ్. మళ్ళీ మేము మంతని గుడికి వెళ్ళేటప్పటికి అక్కడ లక్ష్మీదేవి ఉంది గురువుగారు. అంటే గుడి ముందే ఇంకొక చిన్న అమ్మవారి గుడుంది. అక్కడ అందరూ ఏమో ఇవి ముడుపులు కడతారు గదా! అలా కడుతున్నారనమాట. దారాలతోనూ, తాళ్ళతోను అవి ముడుపుల్లాగా కడుతున్నారు. అది అయితే ఓపెన్ లేదు గానీ లక్ష్మీదేవి గుడి ఓపెన్ ఉంది. అయితే వెళ్లి చూస్తే అమ్మవారు ఆహ్, ఎ ఎంత ప్రశాంతంగా ఉందంటే అమ్మవారు చాలా బాగా అనిపిచ్చింది నాకు. మళ్ళీ అక్కడ దగ్గరలో ఉన్న కొలంలో నుంచే వాళ్ళు తామర పువ్వులు తీసుకొచ్చి వాటితోనే పూజ చేస్తారు అమ్మవారికి అని చెప్తే, మేమెళ్ళేటప్పటికి లలితా సహస్రనామాలు, మణిద్వీప వర్ణన ఇవన్నీ చదువుతున్నారనమాట. కాసేపు కూర్చొని వినేసి ఒక ర అవి ఒక 4 పూలు తీసుకొని నే నేనొక 2 తీసుకొని హరిత గారికొకటీను, వరలక్ష్మి గారికొకటి ఇచ్చాననమాట. ఒక కవర్ లాంటిదేం లేదే అందరికి తీసుకొనెళ్ళేదాన్ని అని అనుకున్నాను. నాకు మళ్ళీ కవర్ దొరికేటప్పటికి వాళ్ళు ఆ పూలు తీసుకొని వెళ్ళిపోయారు గురువుగారు. హ్మ్. అయ్యో! అందరికి తెచ్చేదాన్ని గదా! కొంచెం ముందు దొరుకుంటే అనుకున్నాను గురువుగారు. కానీ అమ్మవారు చాలా చాలా బావుంది. చాలా మంచిగా అనిపిచ్చింది ఆ దర్శనం గూడా మాకు. హ్మ్. తర్వాత ఈలోపు సరస్వతి గారు వాళ్ళు, అనిల్ గారు, సరస్వతి వీళ్ళు వచ్చేసారనమాట. వాళ్ళు ఫోను చేస్తే మేము మార్నింగే హరిత గారికి చెప్పాం. మీరొచ్చేటప్పుడు తాళమేసేసి మేము బయలుదేరేటప్పుడు తాళం పక్కన సాధకులకిచ్చేసి బయలుదేరాము. అలానే హరిత గారికి కూడా చెప్పాం. మీరు
ఫ్రెష్ అయిపోయి తాళం పక్కన వాళ్ళకిచ్చేసి వచ్చేసేయండి. ఇంకెవరైనా సాధకులొస్తే ఉపయోగపడుతుంది అని చెప్తే, ఆవిడ అలానే చేయడం వల్ల మాకేమి ఇబ్బందవ్వలేదు గురువుగారు. అనిల్ గారు వాళ్ళొచ్చినప్పుడు గూడా తాళం వాళ్ళు తీసుకున్నారనమాట. తర్వాత మేము అవన్నీ తీసుకొని మళ్ళీ మేము ద అన్ని దర్శనాలు జేసుకొని వచ్చాం గురువుగారు. ఆ! ఈలోపు ఒక్కొక్కళ్ళు రావడం స్టార్ట్ చేశారనమాట. రవీంద్రన్నేమో అన్ని సామాన్లన్నీ పెట్టుకొని కార్‌లో తీసుకొని వచ్చారు. శ్రీనివాస్ అన్న గూడా వచ్చారు. గురువుగారు వస్తున్నారు అనేటప్పటికి అప్పటిదాకా అందరూ రిలాక్స్డ్ మూడ్‌లో ఉన్న వాళ్ళందరూ దెబ్బకు అలర్ట్ అయిపోయారు. ఒక్కొక్కళ్ళు గబగబా వెళ్ళిపోయి స్నానాలు చేయడం ఇది స్టార్ట్ చేశారనమాట. హ్మ్. మీరొచ్చిన తర్వాత ఇక్కడ ఏం దొరకవు. మీరే వంట చేసుకొని తినండి అని చెప్తే ఇంకా మేమే ఎలాగో ఎళ్లి వచ్చినట్టు వంట చేసేసాం గురువుగారు. అంటే పాపం సరస్వతి వాటర్ బియ్యంలో కరెక్ట్‌గానే పోసింది. అంటే కొంచెం తక్కువవుతాయని జెప్పి అందరం తలా కొంచెం పోసేటప్పటికి అన్నం కొంచెం ముద్దయిందనమాట. ఆహ్, తర్వాత అన్ ఆహ్, అందరికీ పెట్టేసిన తర్వాత స్త్రీమూర్తులందరం లాస్ట్‌లో తిందాము. అందరం కలిసి కూర్చొని తిందాము అని అనుకున్నాం మేము ముందే. మేము తిన్న తర్వాత జూమ్ కాల్ స్టార్ట్ అయింది గురువుగారు. అది విని అంతా నోట్ చేసుకున్నాము. హ్మ్. కొంచెం సేపు రెస్ట్ తీసుకొని ఉండంగానే 3:15 ఆ టైంకి రమమ్మొచ్చారు. అంటే ఆవిడొచ్చేటప్పటికే మేము ముగ్గురం స్నానాలు చేసేసున్నాము. నేను, వరలక్ష్మి గారు, ఆహ్, హరిత గారు అందరం అంటే ఒకేసారి మళ్ళీ తెల్లారుజామున పెట్టేసారంటే అప్పుడు అందరూ ఒకేసారి వెళ్ళాలంటే ఇబ్బందయిపోతుంది అని జెప్పి మేము ముందే స్నానాలు చేసి కూర్చొనున్నామనమాట. హ్మ్. ఈలోపు సరస్వతి అక్కడ అంతా ఊడ్చేయడం ఇది చేస్తే నేను, హరిత గారునేమో అన్య రాత్రి తిన్న గిన్నెలు అవి అన్నీ కడగడం ఇవన్నీ చేశాము. తర్వాత మేము రెడీ అయ్యి బయటికొచ్చేటప్పటికి అక్కడ ఊడ్చారు. అంటే ముందు రోజు గూడా నేను చూసాను అక్కడ ముగ్గులేద్దాము బావుంది ప్లేసు అని అనుకున్నాం గురుగారు. అనుకుంటే ఆ రోజు లేట్ అయిపోతుంది. మళ్ళీ చాలా దూరం వెళ్ళాలి. కాళేశ్వరం అవి అంటే చాలా దూరంలో ఉన్నాయి అని జెప్పి వెళ్ళాము మేము. ఫస్ట్ ముందు రోజు వెళ్ళిపోయాము. ఈరోజు దొరికింది గదా! ఛాన్స్ అని జెప్పి నేను ముగ్గులేస్తూ అవి ఉంటే అక్కడ పెద్ద పూజారి గారున్నారు. ఆయన చూసారనమాట. ఆయన చూసి గడపలు గూడా కడిగేసి ముగ్గులేసేయండమ్మా అని చెప్పారు. సరే అండి అని చెప్పి మేము ఆహ్, గడపలు గూడా కడిగేసి, పసుపు రాసి వాటన్నిటికి గూడా ముగ్గులేసి అన్నీ వచ్చాము. అయితే వరలక్ష్మి గారు అంటూ ఉన్నారు, మీరు కూడా వేయండి అంటే వరలక్ష్మి గారితోనే అన్నారనమాట. మీరు కూడా వేయండమ్మా అందరేస్తున్నారు గదా! అంటే నువ్వు పెళ్లి కావాల్సిన దానివి కదా! నువ్వు చేసుకో ముందు అని చెప్పి అన్నారు గురువుగారు. సరే అని చెప్పి నేను, రమమ్మ అందరం కలిసి చేశామనమాట. ఆవిడ గూడా వరలక్ష్మి గారు గూడా చేశారు. తర్వాత అందరం కలిసి అన్నసంతర్పణ జరిగే ప్లేస్‌కి వెళ్ళాం గురువుగారు. అది అగ్ని ఆరాధన అవి అయిపోయిన తర్వాత మేమేదో చిన్న చిన్న పనులు ఇంకా కూరగాయలు కట్ చేయడం, వాటర్ పెట్టడం ఇలాంటివి చేస్తున్నాననమాట. మగ సాధకులు మిగతా రమమ్మ అందరూ కలిసి వంట చేశారు. ఈసారైతే పాల పొంగులో దర్శనాలు బాగా అయ్యాయి గురువుగారు. అంటే నాకు నరసింహస్వామి చాలా బాగా కనిపించాడనమాట. ఈ యోగ నరసింహస్వామి కనిపిస్తారు అని చెప్పారు గదా! యోగముద్రలో ఉన్న నరసింహస్వామి కనిపిస్తారంటే చాలా బాగా కనిపిచ్చారు గురుగారు. అలాగే లక్ష్మీదేవి కూడా కనిపిచ్చింది. పార్వతీ పరమేశ్వరులు గూడా కనిపిచ్చారు. ఈసారేంటంటే వినాయకుడు చాలా స్పష్టంగా కనిపిచ్చాడు మాకు. తర్వాత పీఠం నాగేంద్రుడు గూడా కనిపిచ్చారు గురుగారు. హ్మ్. అలాగే అన్నసంతర్పణ జరిగేటప్పుడు వెంకటేశ్వర స్వామి అంటే కర్ర పట్టుకుని ఇద్దరొస్తారు. కాశీ విశ్వేశ్వరుడు, వెంకటేశ్వర స్వామి ఇలా వస్తారు అని చెప్పారు గురువుగారు. అలాగే భైరవుల దర్శనమైతే మేము బయలుదేరిన దగ్గర నుంచి మాకు అవుతూనే ఉంది గురుగారు. హ్మ్. అందులోనూ మళ్ళీ మేమేమో ముందు రోజు శుక్రవారం అని జెప్పేసి ఆటో అతనికి మనీ ఇవ్వలేదు. మేమొచ్చి తర్వాత ఇస్తాము అని చెప్తే గూడా వాళ్ళేం అనుకోలేదు గురువుగారు. అందుకని మేము ఫోను జేసి అన్నసంతర్పణ జరుగుతోంది ఇలాగా, అన్నసంతర్పణకి రండి అని అంటే అతనన్నాడు నేను ఎక్కడో ఉన్నాను. నేను రాలేనమ్మా ఇప్పుడు. మా ఆవిడకేమో కాలు బాలేదు. మేము రాలేము అని చెప్పాడు గురువుగారు. నాకు చాలా బాధగా అనిపిచ్చింది. అయ్యో! మాకు చాలా సాయం జేశాడతను అని చెప్పి నేను, వరలక్ష్మి గారు ఒక ప్లేట్‌లో పెట్టుకొని తీసుకెళ్ళి వాళ్ళకిచ్చొచ్చామనమాట. వాళ్ళు ఎంత సంతోషిచ్చారంటే నిజంగా ఆవిడే ఉందప్పుడు అతను లేడు. చాలా చాలా సంతోషిచ్చిందనమాట ఆవిడైతే. మాకు బాగా అనిపిచ్చింది.
నెక్స్ట్ ఈసారి ఆ ఆ, వచ్చే వాళ్ళు కూడా చాలా నిదానంగా బాగా వచ్చారు గురుగారు. అంటే ఎక్కువ హడావిడి పెట్టేయకుండా మనుషుల్ని చాలా నింపాదిగా వచ్చారనమాట. అసలు మనకి ఈసారి స్పెషల్ ఏంటంటే అగ్ని ఆరాధన 6 o'clock చేయడం అనేది నేను ఫస్ట్ టైం చూశాను మన పీఠంలో. మనం ఎప్పుడు చాలా ఎర్లీగా చేస్తాం కానీ ఈసారి అగ్ని ఆరాధన 6 o'clock కి స్టార్ట్ అయినా కానీ వంట తొందరగానే అయిపోయింది. వడ్డన కొంచెం నిదానంగా జరిగిందనమాట. అంటే ఎక్కువ ఎవరు ఇబ్బంది పడిపోకుండా అలా జరిగింది. నెక్స్ట్ నేను అన్ని అన్ని వెజిటబుల్స్ గానీ అవి అన్నీ చాలా బాగా వచ్చాయి గురుగారు. అంటే టమాటాలు ముందు రోజే చూసాను నేను. వరలక్ష్మి గారు కట్ చేస్తూ ఉన్నప్పుడే కొంచెం చెడిపోయి ఉన్నాయన్నమాట. పాడైపోతున్నాయి అవి. అయితే ఇంకా ఎక్కువ వేసేస్తే మళ్ళీ మర్నాడు తరపునకి సరిపోతాయో లేదో అప్పటికప్పుడు పరుగులు పెట్టాలంటే కష్టమైపోతుంది. మనది ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోతుంది కదా అన్నట్టు అనుకున్నాం మేము. ఉమ్. తర్వాత ఉమ్, అన్ని ఈసారి చాలా బాగా వచ్చాయి గురుగారు. అంటే మామూలుగా మనం బెల్లం పాయసం చేస్తాం కదా, షుగర్ వేసి చేస్తాం కదా, ఈసారి బెల్లం వేసి చేయడం అనేది వెరైటీ టేస్ట్ వచ్చింది అనమాట. అందరికీ చాలా బాగా నచ్చింది. ఉమ్, అన్ని అన్ని బాగా వచ్చాయి గురుగారు ఈసారి వంటల్లో అయితే. అక్కడ దేవతా దర్శనాలు కూడా ఈసారి బాగా అయ్యాయి. ఆమ్, పెరుమాళ్ళు వస్తారు, వృద్ధ రూపంలో వస్తారు అని చెప్పారు. పంచ కట్టుకుని తర్వాత భోగ నరసింహస్వామి స్త్రీ రూపంలో వస్తారు అని చెప్పారు. పార్వతీ అమ్మవారు లక్ష్మీదేవి తెల్లచీర కట్టుకు లక్ష్మీదేవి తెల్లచీర కట్టుకుని వస్తారు అని చెప్పారు. కాశీ విశ్వేశ్వరుడు చేతికర్రతో వస్తారు అని చెప్పారు. ఇంకా అన్ని అన్ని కూడా చాలా బాగా అయ్యాయి గురువు గారు దర్శనాలైతే. అలాగే మేము ఆటో అతనికి అది ఇచ్చి రైస్ ఇచ్చి వచ్చేటప్పుడు నా వెనకాలే ఒక ఆవు దూడ ఇద్దరు రెండు కలిసి వచ్చాయి గురువు గారు. నాకు భలేగా అనిపించింది. అవి మా వెనకాలే వస్తున్నాయి అన్నమాట. అవి లోపలికి వచ్చిన తర్వాత వాటికి కూడా కొంచెం పెడదాము. ఏ అంటే ఇంకా ఆవు అంటే అమ్మవారు అన్నట్టే కదా, చాగంటి ఆయన మాటల్లో మనం చాలా సార్లు వినున్నాము. ఒక అరటిపండు మనం ఆవుకు పెడితే సాక్షాత్ కామాక్షి పరదేవతకి పెట్టినట్టే అవుతుంది అని. అంటే అది గుర్తుపెట్టుకుని ఒక ప్లేట్ లో పెట్టి పెడదాం అనుకున్నాను గురుగారు. ఈ లోపు రమ్మమ్మ అన్నారు. నేను పెడతాను అంటే సరే అని చెప్పి ఎవరో ఒకళ్ళు పీఠం తరపున పెడితే చాలే అని అనుకున్నాను గురుగారు. ఆవిడే పెట్టారు. తర్వాత మళ్ళీ నేను ఒక ప్లేట్ లో పెట్టుకుని కొంచెమే ఉంది, ఇంక మొత్తం అయిపోయింది. ఇంకా లాస్ట్ విస్తర అదే అన్నమాట. అయితే ఒక ప్లేట్ లో పెట్టుకుని ఇదైనా ఆవుకు పెడదాము, బయటికి వెళ్ళిపోయింది ఆవు అని చెప్పి తీసుకెళ్తూ ఉంటే ఒక ముసలాయన కర్ర పట్టుకుని తెల్ల పంచె కట్టుకుని తలపాగా పట్టుకుని వస్తున్నారు గురుగారు. ఆయన ఆ, చాలా దూరం నుంచి కర్రతో నడుచుకుంటూ వస్తుంటే నాకు బాధ అనిపించింది. అయ్యో ఇది ఒకటే ఉంది కదా, ఇంకా లోపలికి వెళ్తే ఏం లేవు, ఆయనకి ఇది పెట్టేద్దాంలే, ఇంకా పుణ్యం మాట దేవుడరుగు అనుకుని ఇంకా ఆయనకే ఇచ్చేసాను గురుగారు. ఆయనే అక్కడ కూర్చుని తిన్నారనమాట. మళ్ళీ లోపలికి వచ్చి ఆయన చెట్టు కింద కూర్చుని తిన్నారు. అది నాకు చాలా బాగా అనిపించింది గురుగారు. ఉమ్. తర్వాత మీరు గ్రూప్ మీటింగ్ పెట్టారు కదా గురుగారు. అది అయితే మా అందరికి, అంటే మేము అసలు అన్నసంతర్పణ జరిగిన దానికన్నా కూడా మాకు ఆ గ్రూప్ మీటింగే బాగా నచ్చుతుంది గురుగారు. బాగా చల్లగా నిద్ర వస్తుందా? ఈసారి నాకు అంటే నేను నాకు ఎక్కడ వంట చెప్పేస్తారో, నాకు వంట రాదు కదా అని టెన్షన్ కి సరిగా నిద్రపోలేదు గురుగారు. ఉమ్. అందుకని గ్రూప్ మీటింగ్ లో నిద్రపోయినా చల్లగా. పైన ఫ్యాన్ తిరుగుతా ఉంది, పక్కన హాయిగా నిద్ర వస్తూ ఉంది. ఆ మరి రెండింటికే లేచేసి మూడింటికి అందరినీ నేను స్నానం చేసేసి అందరినీ లేవండి లేవండి స్నానాలు చేసేయండి, అందరూ ఒకసారి అయితే ఇబ్బంది అయిపోతుంది, మళ్ళీ మగ సాధకులు కూడా ఉన్నారు కదా, బాత్రూమ్లు సరిగా లేవు అని చెప్పి వీళ్ళందరినీ లేపేశాను గురువుగారు. అందుకే నిద్ర లేదు కదా, అందుకే వచ్చింది. ఉమ్. మీకు వంట అవకాశం ఇస్తాననేసరికి భయపట్టుకొని ఎదురు కూర్చోరు. హరిత పక్క పక్కన కూర్చొని ఉంది. పాపం మన ఇద్దరి పరిస్థితి ఏందని. అదేనా అంటే అయింది. నాకు అంతంత పెద్ద వంటలు రావు కదా గురుగారు, చిన్న చిన్నవి చేయమంటే చేస్తాను గాని అంత పెద్ద చేయాలంటే నాకు టెన్షన్ అనిపించింది. కొత్త వాళ్ళకి ఇస్తారంటే నన్ను నన్ను చేయమంటే నాకేం రాదు కదా, ఎలా చేయాలి. అదే గంట పట్టుకొని బాగానే తిప్పుతావుగా మరి మధ్య మధ్యలో వచ్చి. అది ఫోటోలకు పోజులు ఆహా అందుకే కుదరదని కాదు గురుగారు, అంటే నాకు కొలతలు అవి ఇంకా ఎక్స్పీరియన్స్ రాలేదు కదా, ఆ భయం ఉందన్నమాట.
అమ్మా మీరు అంత తొందరగా వదిలేస్తామమ్మా, మీ ఆవిడ ఉన్నది దేనికి? ఆ? ఇంకా మీరు కొలతలు అన్ని మీరే చేసుకోండి అని చెప్పి మీరు ఇంకా వదిలేస్తాం అనుకున్నారా? చేసి ఉంటేనే నేను ఊరికి వదిలేస్తా. మిగతా వాళ్ళు ఎవరైనా సరే నేను చూస్తూనే ఉంటా, ఎంత వేస్తున్నారు ఏంది అని అడుగుతూనే ఉంటా ప్రతిసారి. మీ పరమానంద శిష్యుల మీద అంత నేను నమ్మకం. భద్రాచలం నుంచి ఈసారి జాగ్రత్తగా నేర్చుకుంటాను గురువారు. ఈసారి టెన్షన్ కి నాకు అదే అనిపించింది. ఇన్ని సందర్భాలకు వచ్చాను, ముందే నేర్చుకుని ఉండొద్దా అని చెప్పి అనుకున్నాను గురుగారు నేనే. అదే అదే ఎంత అప్పటికి ఫోటోలు తీయడం, పోయి కూరగాయలు తరగటం, ఆ, నాకు అన్ని వడ్డలు కావాలని అక్కడికంటే అక్కడికంటే అన్ని గంటలు పెట్టి రావడం తప్ప ఏం జరుగుతుంది ఈసారి అసలు? పడ్డా నేను ఎక్కువసేపు చేయలేదు గురుగారు. కొంచెం సేపే చేశాను. అదే అదే అంతా వంట ఏం జరుగుతుంది, ఎలా చేయాలి అనే ఆలోచన లేదు. నేను చెప్పేంత వరకు ఎవరికి లేదు. మరి అసలు ముందు శ్రీమూర్తులు నేర్చుకోవాలి. మగవాళ్ళకేం వాళ్ళు నేర్చుకోకపోయినా జరుగుతుంది. నేను అన్నా అని చెప్పేసి హరిత నిద్రపోవాలా, నువ్వు నిద్రపోవాలా? దేవుళ్ళు మామూలు దేవుళ్ళు కాదు. ఇంకా మీ మొహాలు చూసే ఎందుకు వీళ్ళు, వీళ్ళు నిజంగానే పెడితే ఏం చేస్తారో కోపం మాడుతున్నారు అని చెప్పేసి ఇంక మిమ్మల్ని పిలవాలా, లేదంటే మిమ్మల్ని పిలిచేవాడు. మీ మొహాలు చూడగానే అదే భయం భయం గురుగారు. భయం 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 కొట్టుకుంటున్నారు, మమ్మల్ని పిలవద్దు మమ్మల్ని పిలవద్దు మమ్మల్ని పిలవద్దు అని. అనుకున్నారా? ఉం? నాకైతే కొంచెం టెన్షన్ అనిపించింది గురు. అదే మమ్మల్ని పిలవద్దు నిజంగానే టెన్షన్ అనిపించింది. అందుకేనమ్మా పిల్లలు ఇద్దరు పిలవకుండా ఇంక వాళ్ళకి అప్పచెప్పారు. వీళ్ళు ఇప్పుడు చూస్తే భయపడి చచ్చేటట్టున్నారు. ఈ వంట తర్వాత సంగతి, వాళ్ళకి ఏదైనా అయితే మళ్ళీ షుగర్ లో అవ్వటం కానీ బీపీలు పెరగటం కానీ ఏమైతే నెక్స్ట్ టైం ఎవరు పిలుతున్నా తెలియదు. ఇంకా లిస్ట్ లో ఉన్న వాళ్ళు పిలవటం, ఆ నిలబెట్టడం, ఇంకా ఏం జరుగుతుందో చూడాలి ఇంకా వంట విషయం. గత అన్న సందర్భంతో పోల్చుకుంటే ఈ అన్న సందర్భన ప్రత్యేకత ఏంటి మిగతా వాళ్ళతో పోల్చుకుంటే? ఇది క్షేత్రం చాలా పవర్ఫుల్ గా ఉంది గురుగారు. అలాగే ఇంకొకటి ఏంటంటే మనం అగ్ని ఆరాధన అనేది లేట్ గా అంటే 6 o'clock కి స్టార్ట్ చేయడం అనేది ఇదే ఫస్ట్ టైం నేను చూడటం అయితే. అందులో నువ్వు వంట తొందరగానే అయిపోయింది. కానీ మనం లేట్ గా స్టార్ట్ చేసినా గానీ తొందరగానే అయిపోయింది గురుగారు. నెక్స్ట్ కోతులు అన్ని ఉన్నా గానీ ఒక్కటి కూడా మన జోలికి రాలేదు అసలు. అది నాకు కురివిలో బాగా ఎక్స్పీరియన్స్ కాబట్టి ఇంకా మేము ఎవరం కోతుల గురించి ఆలోచించడం అది చేయలేదు. ఫుడ్ గురుగారు చాలా బాగా అయింది ఈసారి. అంటే ప్రతిసారికి కొంచెం బెటర్ అవుతున్న ఇది వస్తుంది కదా. ఇది ఈసారి అనేది ఈసారి చాలా స్పష్టంగా అర్థమైంది అది. అదే ఒక మెట్టు ఎక్కుతున్నాము ఆ రాత్రి. అది అది బాగా కనిపించింది గురుగారు. ఉమ్, ఏది ఏది బాగున్నాయి వంట అంటే, ఫుడ్ ఏది బాగా వచ్చింది? పాయసం గురుగారు. నేనైతే రెండు తినేసాను. దీని షుగర్ ఎంత పెరిగింది మరి? నేను టెస్ట్ చేసుకోను గురుగారు. పోతే పోతే దాని సాగు అదే చచ్చిద్ది అంటవా? అంతే. స్వీట్ ఇంకా మిగతా వాళ్ళతో పోల్చుకుంటే ఈ స్వీట్ బాగుందా, అంతేనా? ఆ స్వీట్ ఇది బాగుంది గురుగారు. నాతో చెప్పడం కూడా అందరూ అదే చెప్పారు గురుగారు. స్వీట్ ఎవరు చేశారో గానీ ఎక్సలెంట్ గా చేశారు అసలు. చాలా బాగుంది. ఒక్కొక్కళ్ళు 3, 4 కప్పులు తీసుకుని వెళ్ళారు గురుగారు. నేనే ఇచ్చాను. అక్కడ ముసలి వాళ్ళు ఇద్దరు ఉన్నారు గురుగారు. మేము నడవలేము, మాకు తీసుకొచ్చి అని అడుగుతున్నారు వాళ్ళు. ఇంకా నాకు ఎలానో అనిపించింది. గుడి దగ్గర ఒక ఆవిడ ఉన్నారు. ఇక్కడ అన్న సందర్పణ జరిగే ప్లేస్ కొంచెం దూరంలో ఇంకొక ఆవిడ ఉన్నారనమాట. ఇంకా సరే ముసలాళ్ళు కదా అని చెప్పి తీసుకెళ్ళాము. వరలక్ష్మి మటుకు ఇంకా పాదయాత్ర జాతనే ఉంది ప్లేట్ పట్టుకొని. ఆ మాకు ఈసారి ఆశీర్వాదాలు మామూలుగా రాలేదు గురువు గారు. ఎంత బాగా ఆశీర్వదించారో ఒక్కొక్కళ్ళు. నిజంగా మనం ఉన్నదానికి అంటే ఇప్పుడు సిటీల్లో ఉన్నదానికిను పల్లెటూరు వాతావరణానికి ఎంత డిఫరెన్స్ ఉంటుంది అనేది నాకు అక్కడ బాగా అర్థమైంది గురుగారు. చాలా బాగా అనిపించింది. వాళ్ళు అసలు కల్మషం లేకుండా ఓపెన్ మైండెడ్ తో ఎంత బాగా ఉన్నారే అనిపించింది గురుగారు. ఉమ్. అసలు మామూలుగా అంత చిన్న పల్లెటూరులో కనీసం టీ కూడా దొరకని పల్లెటూరులో అన్న సందర్భం అనగానే అసలు ఏమనిపించింది అంటే, మీరు వెళ్ళినప్పుడు చూసినప్పుడు అసలు ఇక్కడ చేస్తే ఏంది పరిస్థితి, అసలు ఇక్కడ చేయడం ఏంటి, అనవసరంగా వచ్చామా అని అనిపించిందా? అసలు ఆహా ఏమనిపించింది? లేదు గురుగారు. ఎందుకంటే అక్కడ మనం ఫస్ట్ వినడమే చాగంటాయన మాటల్లో విన్నాను నేను. అక్కడికి ఎలాగైనా వెళ్ళాలి, ఒకసారైనా వెళ్ళాలి అని అనుకున్నాను నేను. అనుకున్న తర్వాత అక్కడ దాకా వెళ్ళిన తర్వాత లోపల ఆర్చి నుంచి లోపలికి వెళ్తూ ఉంటేనే ఒక్క మనిషి లేడనమాట మొత్తం. మొత్తం ఎవరు లేరు. మొత్తం ఫస్ట్ వెళ్ళడమే ఊళ్ళో ఒక మనిషి కనపడలేదు. డైరెక్ట్ గా దేవుణ్ణి చూసాం మేమిద్దరం. అయితే అది చాలా బాగా అనిపించింది. ఇక్కడ ఇలాంటి చోట మాకు అన్నసంతర్పణ జరిగే అవకాశం దొరకడం మాకు చాలా అదృష్టం అనిపించింది గురుగారు నిజంగా అయితే. అంటే మేము వెళ్ళేటప్పటికి అసలు ఆ రూమ్ లో ఇంకా మొత్తం కడిగారు. అవన్నీ నీళ్లు నీళ్లుగా ఉన్నాయి. లోపలికి కూడా వెళ్ళలేదు మేమింకా.
తీసుకోండి కీస్ అన్నారు గానీ, అది చూస్తే లైట్ లేదు, వాటర్ అదంతా కొంచెం క్లీన్ చేసి ఇవ్వండి, లైట్ పెట్టండి అని చెప్తే అప్పుడు పెట్టారనమాట వాళ్ళు. అది చూసి అయినా గానీ ఇక్కడ 2 రోజులు నిద్ర చేసే భాగ్యం దొరికింది. అదే పెద్ద విషయం అనుకున్నాం గురువుగారు మేము. నాకు కొంచెం ఫస్ట్ డే ఇబ్బంది పడ్డాను గానీ, ఇక్కడే దేవుడు తిరుగుతున్నాడు అని అనిపించగానే ఇంకా లోపలికెళ్ళి నేను ఎలా నిద్రపోయానో గూడా నాకు అసలు తెలియలేదు నాకింకా. నెక్స్ట్ డే మళ్ళీ నాకు నిద్రకేమి ఇబ్బంది రాలేదు. నేనే లేచేసాను గానీ, నిద్రపోవడానికి నాకేమి ఇబ్బంది రాలేదు. మామూలుగా ఇక్కడ అన్న సంతర్పణ అంటే తినేవాళ్ళు కూడా ఉండాలి కదా! తినేవాళ్ళు చిన్న తీరా చూస్తే పల్లెటూరు చాలా చిన్న పల్లెటూరు. గుడికి వచ్చేవాళ్ళు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారు. మా నాన్న సందర్భాన్ని అడవిలో పెట్టినా అయిపోతుంది గురువుగారు. మా అందరికి నమ్మకం ఉంది. మీరున్నారు గదా! చూసుకుంటారు. నమ్మకం ఉందా? భయపడలేదా? ఉంది గురువుగారు. ఖచ్చితంగా ఉంది. అడవిలో పెట్టినా అయిపోతుంది. పల్లెటూరు అది ఇంకో కొంచెం ఎక్కువ ప్లేసే అది మనకి. హుహు. మరి కోతుల ముచ్చటేంది? కోతులు అసలు గందరగోళం చేసినాయి రాత్రులే. ఆ! అసలు అవి మామూలుగా గాదు గురువుగారు. మాతో పాటు ఏదో ఫ్రెండ్స్ లాగా మా పక్కనే నడుచుకుంటూ ఎళ్ళిపోతున్నాయి. మాతో పాటే తిరుగుతున్నాయి. అది బావుంది. చాలా బాగా అనిపించింది గానీ, అన్నసంతర్పణకి వాటి వల్ల ఇబ్బందొస్తుంది అని నేనసలు అనుకోలేదు. ఎందుకంటే కురువిలో ఎక్స్‌పీరియన్స్ గురువుగారు నాకు. అది అవి వచ్చి అమ్మవారికి మీరు చెప్పిన తర్వాత ఓ 2 అరటిపళ్ళు కోతులకివ్వండి. వాటి వరకే అవి తీసుకుంటాయి అంటే, ఎగ్జాక్ట్‌గా కోతులు 2 వచ్చి 2 అరటిపళ్ళు తీసుకొని అన్ని కూరగాయలున్నా ఒక్కటి కూడా ముట్టుకోకుండా వెళ్ళాయవి. అందరూ అన్నారు, "కోతులొచ్చేస్తాయి. ఇవన్నీ పీకి పెట్టేస్తాయి మీకు. అసలు మీరిక్కడ పెట్టారు. ఇంత ఓపెన్‌గా కూరగాయలు కట్ జేస్తున్నారు. అది ఇది అని అన్నారు గానీ, మేము అలానే కూర్చొనున్నాము. అంటే అప్పటికి నాకది రెండో అన్నసంతర్పణ కాబట్టి నాకంత డిఫరెన్స్ తెలియలేదు గానీ, అందరూ ఉన్నారు గదా! నేను గూడా ఉన్నానని చూస్తూ ఉన్నాను. ఎంత అబ్జర్వ్ చేసినా ఒక్క కోతి గూడా రాలేదు మన అన్నసంతర్పణ జరిగే ప్లేస్‌కసలు. ఇచ్చిన రెండిటిని చేత్తో తీసుకొని ఎళ్ళిపోయాయి అవంతే. ఇంకా అమ్మవారు మీరన్నారు గదా! గురువుగారు అప్పుడు జూమ్ కాల్‌లో గూడా అన్నారు గదా! అవి వచ్చాయి. అవి అవి అన్నసంతర్పణ జరిగే ప్లేస్‌కొచ్చి ఏమైనా డిస్టర్బ్ చేశాయంటే అమ్మవారు ఊరుకోదు అని అన్నారు గదా! అది మాకు బాగా గుర్తుంది గురువుగారు. అందుకే అసలు కోతులున్నా గాని మాకెవరికీ ఏమి అసలు ఆలోచన గూడా రాలేదు. వీటి వల్ల మనకేమన్నా ఇబ్బందొస్తుందా అని. అవును గురుగారు. వాళ్ళు అదే మార్నింగ్ ముగ్గులేస్తున్నప్పుడే చూసాను గదా నేను. ఆ పూజారి గారు పర్టిక్యులర్‌గా చూసి గడపలు గడిగి అక్కడ కూడా ముగ్గులేసేయండి అని చెప్పారనమాట. నేను ముగ్గేసేది అది అంతా ఆయన చూసారనమాట. ఆయన గూడా చాలా సంతోషిచ్చారు గురువుగారు. కానీ నాకు బాగా నచ్చింది. ఓకే. ఈ అన్న సంతర్పణ వల్ల ఏం నేర్చుకున్నారు? అంటే పీఠం నెక్స్ట్ స్టేజ్‌కి వెళ్లారు అంటే మామూలుగా ఇప్పుడు మీరు చెప్పారు అడవిలో అయినా పెట్టడానికి మనకి పెట్టినా గాని అవుతుందని జెప్పేసి మీకేం అర్థమైంది? అంటే వాళ్ళందరూ గూడా అలానే ఫీలయ్యారు గురువుగారు. ఎందుకంటే ఒక్క కోతి గూడా అంటే వాళ్ళు ఇదివరకు అంటే ఇంకా వేరే వేరే అన్న సందర్భంలో గూడా వాళ్ళక్కడ వేరే వాళ్ళు గూడా చేశారనమాట అక్కడ. ఎవ్వరిది ఇంత గ్రాండ్ సక్సెస్ అవ్వలేదమ్మా! మీదే అయింది. ఆయన పర్సనల్‌గా వచ్చి చెప్పారనమాట నాకు. మీ మీ అన్న సంతర్పణే ఇంత బాగా జరిగింది. ఆహ్, ఎ కరెక్ట్ టైంకి అంటే టైంకి పెట్టేసారు మీరు. ఇంతమంది రావడం, తినడం ఎవరివైనా కొంచెం మిగిలిపోతాయి. ఇలా అవ్వదు. అందులోనూ కోతులు కూడా బాగా ఇబ్బంది పెడతాయి. ఒక్క కోతి కూడా మీ వైపు రాలేదు. అదే మాకు వింతగా ఉంది. అదంతా చెప్పారు గురువుగారు ఆయన. అంటే మా గురువుగారు ఉన్నారు గదా! అన్నీ ఆయన చూసుకుంటారు అని చెప్పేసాం మేమింకా. వాళ్ళందరికీ గూడా అర్థమైంది గురువుగారు. మనం మిగతా వాళ్ళలాగా చేయలేదు. వీళ్ళు బాగా చేశారు అని అనిపిచ్చింది వాళ్ళకి కూడా. వాళ్ళొచ్చి చెప్పారు గూడా. అందులోనూ ఫుడ్ గూడా అంత టేస్టీగా ఉండడం, అది వెంటనే అయిపోవడం, అది గూడా వాళ్ళు చూసారు గదా! పీఠం తరపున అన్న సంతర్పణ వల్ల ఈ క్షేత్రానికి వెళ్ళటం ఎలా అనిపించింది? అదే గురువుగారు చాలా బాగా అనిపించింది. అంటే పీఠం తరపున మేము వెళ్ళాం గాబట్టే మాకు డైరెక్ట్‌గా స్వామివారి దర్శనం గాని, ఇంత ఈజీగా అసలు అలాంటి చోట అంటే నేను తప్పుగా నేనేమనట్లేదు. అంత వేడిలో నేను నిద్రపోగలను అని నేనైతే అనుకోలేదు గురుగారు. నేను రూమ్ చూడగానే అనుకున్నాను. అమ్మో! నాకిక్కడ నిద్ర రాదు ఖచ్చితంగా అనుకున్నాను. కానీ అది స్వామివారి మహత్తు నిజంగానే నేను నిద్రపోయానక్కడ. నాకది చాలా బాగా అనిపించింది. అంటే పీఠం తరపున వెళ్ళబట్టి మాకు ఏమి ఇబ్బందులు రాకుండా చాలా ప్రశాంతంగా అయ్యి వెళ్ళిన చోట అందరూ సహాయం జేసి అలా చేశారు. విడిగా ఎళ్ళుంటే ఇంత బాగా అయ్యేది కాదేమో అని అనిపిచ్చింది గురువుగారు నాకైతే. అందులోనూ మీరన్నారు గదా! ఒకళ్ళిద్దరికి తప్ప పెద్ద అవకాశం లేదు అందరికీ. కానీ ఆ పీఠం తరపున ఎళ్తున్నారు కాబట్టి మీ అందరికీ అవకాశం ఉంది అని అన్నారు గదా గురువుగారు. అది మా అందరికీ బాగా గుర్తుందనమాట. హ్మ్.
ఓకే. ముందు రోజు కొంచెం ఉప్మాతో ఏదో సరిపెట్టుకున్నారు. ఆ రోజు రాత్రి భోజనాలు దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చేపిచ్చాం. ఆ రోజు ఎలా అండి అసలు వంట కొత్త రకం వంటలు తయారు చేశారు. ఏంది ఆ వంటల గురించి ఏంది? కొత్త రకం పప్పా లేతే అది ఏంటిదో అర్థం కాదు ఎవరికీ. అంటే ఇప్పుడు మిమ్మల్ని ఎగతాళి చేసి రెండోసారి చేయొద్దని కాదు గానీ, ఏదో చేసిన దాని గురించి గొప్పదనంగా చెప్పుకోవాలి కాబట్టి చెబుతున్నానన్నమాట. అది పప్పే గురువుగారు. పప్పేనా? ఏమో పప్పులాగా సాంబార్ అంటే ఉన్నట్టుంది. టమాటాలు దానిలో నెక్స్ట్ డే మళ్ళీ అన్న సంతర్పణ ఉంది సరిపోతాయో లేదో 4 కట్ చేస్తే ఇంక మళ్ళీ అప్పటికి మనది తెల్లారుజామున స్టార్ట్ అయిపోతుంది కదా గురుగారు. అప్పటికి షాపులు తీస్తారు తీయరు మళ్ళీ అప్పుడు ఈ మర్నాడికి తక్కువ అవుతాయేమో ఇబ్బంది అయిపోతుందని ఇంకా ఉన్న వాటితో అలా చేసేసాం అనమాట. హుహు. హ్మ్. ఓహో! పప్పా? అందులోనూ మళ్ళీ పాపం సరస్వతి గారు నిజంగానే నీళ్లు కరెక్ట్ గానే పోసారు. అది పెద్ద గిన్నె గదా! స్టవ్ హైలో ఉంటుంది. నీళ్ళన్నీ లాగేస్తుంది అని జెప్పి అందరం తలా కొంచెం నీళ్లు పోసేయడం వల్ల అన్నం కొంచెం ముద్దయిందంతే. బానే ఉంది లేకపోతే ఎలా? రమమ్మ అన్న సంతర్పణకి రాగానే 20 ఏళ్ళు ఆవిడ అయిపోతుంది. హ్మ్. హ్మ్. అయితది. వాళ్ళ అవ్వబట్టి తర్వాత మళ్ళీ అన్న సంతర్పణ అయిపోగానే కాళ్ళు చాపుకొని కూర్చుంటది. నా కాళ్ళు నొప్పులని. హ్మ్. అదే గురువుగారు. అయిపోయాక చెప్తుంది గురువుగారు. అయ్యేదాకా ఏమో అందరితో పోటీ పడిపోతుంది. అయిపోయిన తర్వాత భవాని చూడు ఇలా అయింది, అలా అయింది అని చెప్తుంది. ఎలా ఉందమ్మా రాత్రి భోజనాలు వండుకొని అందరూ కలిసి తింటాం గ్రూప్‌గా? చాలా బాగా అనిపించింది గురుగారు. అంటే ఫస్ట్ మగ సాధకులకి వాళ్ళకి పెట్టేసి అందరూ తినేసిన తర్వాత నాకు కొంచెం టెన్షన్‌గా ఉందన్నమాట. ఎలా వచ్చిందో ఏమో వీళ్ళు తినగలుగుతున్నారో లేదో. మనం ఏదో ప్రయోగం చేసినట్టు చేసాము అని అనిపించింది గురుగారు. కానీ పర్లేదు అందరూ కొంచెం సాల్ట్ తక్కువైంది గానీ బానే ఉందంటే హమ్మయ్య! అనుకున్నాను గురుగారు. ఎలా ఉన్నా తినాల్సిందే. నోరు మూసుకొని తినాల్సిందే. ఏమన్నా ఎగతాళి చేస్తే తర్వాత రోజు ఉపవాసం ఒక్కళ్ళకి. అసలే దొరకదన్నప్పుడు ఏదో ఒకటి తినాలి కదా! ఉడికితే చాలు. అందుకే ఎవరు మాట్లాడండి. ఇంకా అంటే ఎవరైనా పాపం అనిపిస్తుంది కదా గురువుగారు. తినలేక ఆ! అదే గురువుగారు. మనతో పోల్చుకుంటే ఇది బెటరే గదా! ఏదో కొంచెం అవును అటు ఇటు గురుగారు. కాకుండా ఎలా ఉంటది? 10 మందిలో చేసినప్పుడు, అలవాటు లేని పని చేసినప్పుడు. అదేం లేదు. దాని గురించి ఎవరు అనటానికేం లేదు. తిన్నారు, కడుపు నిండా తిన్నారు. ప్రశాంతంగా పడుకున్నారు. నేను చూసాను కదా! అసలు ఏం అబ్జెక్షన్ అలాంటిదేం జరగలేదు. జూమ్ కాల్ ఏ రకంగా ఉపయోగపడింది? జూమ్ కాల్ చాలా అంటే జూమ్ కాల్ ఉండబట్టే కదా గురుగారు మాకు రేపు మర్నాడు మా వల్ల ఏం మిస్టేక్స్ జరగబోతున్నాయి అనేది తెలిసింది జూమ్ కాల్ వల్లే కదా గురుగారు. అంటే అది ఉండబట్టే మనకి అంటే రేపు రేపు మార్నింగ్ మనం ఏ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలని గాని అసలు ఫస్ట్ అన్నిటికన్నా ముఖ్యం దేవతా దర్శనాలు, పాల్పొంగుల దర్శనాలు ఇవి కదా గురుగారు. ఇంకా నిజంగా అయితే నేను రామమ్మ అయితే వాటి కోసమే వస్తాం అన్నట్టే చేస్తాం. అంటే నీకు బాగా ఈ జూమ్ కాల్‌లో బాగా ఉపయోగపడినయి ఏంటి? వంట విషయంలో అవ్వచ్చు కాదు గానీ, మిగతా దర్శనాలు అవ్వచ్చు, మిగతాది బాగా మనసుకు హత్తుకున్నయి ఏంటి? జూమ్ కాల్ విషయంలో ద్వారా మీరు దర్శనాలు గాని, మిగతా ఏంటి పాల్గొన్న దర్శనాలు ఏదైనా సరే. జూమ్ కాల్‌లో అయితే ఫస్టు అన్నసంతర్పణలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలొకటి చాలా బాగా నోట్ జేసుకుంటాను గురువుగారు. ఎందుకంటే, వాటిలో మిస్టేక్ జరిగితే వంటకి తేడా వస్తుంది గాబట్టి, అలా జరగకుండా చాకులవి కోసేసుకోకుండా అలా జూసుకుంటాము. నెక్స్ట్ ఇంక అంతా దేవతా దర్శనాలే గురువుగారు. ఎవరెవరు ఎలా వస్తారు? కర్ర పట్టుకొనొస్తారా? పంచె కట్టుకొనొస్తారా? తలపాగా ఉంటుందా? నామాలు పెట్టుకుంటారా? అమ్మవారు ఏ కలర్ శారీలు కట్టుకొనొస్తారు? ఈ వీటి మీదే ఎక్కువుంటుంది. ఇంకా పాల్పొంగుల దర్శనాలంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కలాగా ఎక్స్‌పీరియన్స్ అవుతుంది గురువుగారు అది. అందరికి ఒకలాగా అవ్వదు. ఆహ్, ఒక్ ఆహ్, చాలా ఇప్పుడు నరసింహస్వామిని అందరూ చూసారు ఆల్‌మోస్ట్ మొన్న. కొంతమంది కొన్నే చూస్తారు. నాకైతే అందరికి కనపడేవి నాకు కనపడవు. చాలా వరకు కనపడదు నాకు. నాకు వేరే వేరేవి కనిపిస్తూ ఉంటాయి. అలా ఉంటుంది. అది పాల్పొంగుల దర్శనాలనేవి ఇంకా ఎవరిది వాళ్ళకే కనిపిస్తుంది అన్నట్టే అనిపిస్తుంది గురువుగారు నాకైతే. ఆ! వీళ్ళొస్తారు మన అన్నసంతర్పణలకి అని అదొక సంతోషం మాకు. తర్వాత ఈ 2 సార్లు చెప్పారు. అగ్ని ఆరాధన చాలా లేట్‌గా అయింది. ఇంతవరకు ఎప్పుడు గూడా అంత లేట్‌గా స్టార్ట్ అవ్వలేదని. భయపడరా? నేనేమో షార్ప్ 9, 9:30 కల్లా వంట రెడీ అయిపోవాలి. 10 కల్లా వంట స్టార్ట్ అవ్వాలి. తీరా చూస్తేనేమో అగ్ని ఆరాధన 6:30కి స్టార్ట్ చేశారు. వంట అయ్యేదెప్పుడు? ఇది పెట్టేదెప్పుడు? అసలేంది గురువుగారు ఏంది కథ అని చెప్పి అనుకున్నావా? ఆహా! లేదు గురుగారు. మీరున్నారు గాబట్టి అందరూ చాలా జాగ్రత్తగా ఉంటారు. నాతో గలిపి. అందరూ అలర్ట్‌గా ఉంటారు గాబట్టి ఏం బాధ లేదు. అయిపోతుంది అని అనుకున్నాను గురువుగారు.
మీరున్నప్పుడు ఇంకా మాకేం టెన్షన్ ఉండదు. అది ఖచ్చితంగా అందరూ ఎవరి పనులు వాళ్ళు అసలు ఏమాత్రం విశ్రాంతి తీసుకోకుండా చేసేస్తారు. గ్యాప్ తీసుకోకుండా చేసేస్తారనమాట. అదొక అడ్వాంటేజ్ మీరుండడం వల్ల. లేదంటే రిలాక్స్ మోడ్ లో ఉంటారు అనమాట అందరూ. ఉమ్, చేద్దాంలే చూద్దాంలే. చేద్దాం. చేస్తున్నాంగా అన్నట్టుంటుంది. అదే చేద్దాంలే చూద్దాంలే. ఇంకా ఇప్పుడేగా ఆరేగా అయింది, ఇగో 10 గంటల వరకు ఉందిగా, చిన్నగా చేద్దాంలే అనుకుంటున్నాం. అంతేగా. అవును గురుగారు. ఇదైతే నిజం. ఆ వంట జరిగిన విధానం చాలా తక్కువ టైంలో అయిపోయింది. ఎలా ఉంది? గత అన్న సందర్భంలో ఎంత తక్కువ టైంలో ఏది అవ్వలేదు. కానీ అనుకున్న టైం కన్నా ఇంకా ఎర్లీగానే అయింది. ఎలా అనిపించింది? అదే గురుగారు. మీరున్నారు గాబట్టి ఖచ్చితంగా చాలా తొందరగా అయిపోతుంది అనే అనుకున్నాం గురుగారు. మేమందరం గూడా అలానే అనుకున్నాం. మళ్ళీ అక్కడ ఏర్పాట్లు చేసినప్పుడు అప్పుడు గూడా అక్కడ మిక్సీ పెట్టడం ఒకటి అది కొంచెం వెతుక్కోవాల్సొచ్చింది తప్పితే మిగతా అంతా చాలా ఫాస్ట్‌గా అయిపోయింది. ఆ! ఇప్పుడు స్టార్ట్ చేసామంటే గంటకయిపోయినట్టే అనిపిచ్చింది. నాకైతే అసలు పని చేసిన ఫీలింగే రాలేదు. ఎవ్వరికీ రాలేదు. అందరం చాలా ఈజీగా చేసేసామనమాట. ఉమ్. ఇంతకీ ఎవరికీ ఏదో వనభోజనాలకి, పిక్నిక్‌కెళ్ళి అన్నీ అరేంజ్ చేసుకొని తినేసి వచ్చేసినట్టు వచ్చేసాం మేమందరం. ఇది మేము కష్టపడ్డాం, మేము పని చేసాం ఇలాంటి ఫీలింగ్ ఎవరికీ లేదు. లేదు గురుగారు. చాలా బాగా వచ్చింది ఈసారి పాయసమయితే. అందరూ అన్నారు. నాతో పర్టిక్యులర్‌గా ఒక్కొక్కళ్ళు కొంతమంది నేనడిగాను, కొంతమంది నేను అడక్కపోయినా వచ్చి చెప్పారు. చాలా బాగా వచ్చింది. ఎవరు ఇలా పెట్టరసలు. మీరు అన్ని ఐటెమ్స్ చాలా బాగా పెట్టారు. అన్నీ బాగున్నాయి అని జెప్పి. లాస్ట్‌కి ఏం మిగలలేదు గదా గురుగారు. లాస్ట్ విస్తరు గూడా నేను తీసుకెళ్ళి ఈ ఆవుకు పెట్టేద్దాం అనుకున్నది గూడా ఒకాయన వచ్చేస్తుంటే మళ్ళీ వెనక్కి తీసుకొనొచ్చేసాను నేను. పాపం ముసలాయన అంత కష్టపడి నడుచుకుంటూ వస్తున్నారు అని జెప్పి మళ్ళీ వెనక్కి తీసుకొనొచ్చాననమాట నేను. ఇంకా అది గూడా అయిపోయింది. అసలు ఏమి పోలేదు గదా! ఏమి మిగల్లేదసలు. తర్వాత ఇంకోటి అన్నిటికన్నా ముఖ్యమైన విషయం, ఉల్లిగడ్డ వేయలేదు. ఉల్లిగడ్డ వేయకపోయినా సరే ఆ టేస్ట్ ఎలా వచ్చింది? రైస్ గానీ, తర్వాత కుర్మా గానీ. అవును గురుగారు. ఉల్లిగడ్డలు అప్పుడు అది మనం ఉజ్జయినిలో గూడా చూసాం గురువుగారు. అంటే అక్కడ అది టేస్ట్ అయితే బానే ఉంది గురుగారు. అసలేం తేడా తెలియలేదు మాకైతే. బావుందనే అనిపిచ్చింది. ఎవ్వరికీ అందరూ బావుందనే చెప్పారు. అసలు ఆనియన్ లేదు, దీనిలో ఏదో లోటుంది అనైతే ఎవరికీ అనిపించలేదు గురుగారు. నాకు గూడా చాలా టేస్ట్ గానే అనిపిచ్చాయన్నీ. తర్వాత నైవేద్యం సమర్పణ కూడా మనం చేసిందే అయ్యవారికి సమర్పణ చేశారు. ఎలా అనిపించింది? అది చాలా బాగా అనిపిచ్చింది గురుగారు. అంటే వెళ్ళేటప్పుడు ఇంకా నైవేద్యానికి వెళ్ళేటప్పుడు రమమ్మ పిలిస్తే నేను గూడా వెళ్ళాననమాట. వెళ్తే ఆయన బయట పెట్టి అక్కడ స్వామివారికి చూపిచ్చి తీసుకున్నారు. అది చాలా బాగా అనిపిచ్చింది నాకు. అంటే మామూలుగా గర్భగుడి దాకా నైవేద్యాలు అలా వెళ్ళడం అనేది చాలా రేర్ కేసెస్‌లో జరుగుతుంది. అది ఇక్కడ జరగడం అనేది బాగా నచ్చింది గురువుగారు. అంటే చాలా ఆ, సంతోషంగా అనిపిచ్చింది. అవును గురుగారు. అది నన్ను గూడా చాలా మంది అడిగారు. మీ పీఠం ఎక్కడుంటుంది? ఏం చేస్తూ ఉంటారు? ఇది అది నెక్స్ట్ కార్డ్ మీద మంత్రోపదేశాలవి గూడా ఉన్నాయి గదా గురుగారు. దాని గురించి గూడా అడిగారు. వాళ్ళందరికీ గూడా చెప్పాము. ఇలాగ ఫ్రీగానే ఇస్తారు మంత్రం. మా గురువుగారు అక్కడ నిలబడున్నారు. ఆయనే మా గురువుగారు. ఇలా జరుగుతుంది. మీరు పీఠం నంబర్ ఉంది గదా! దానికి కాల్ చేసి కనుక్కోండి. అని చెప్పి చెప్పాం గురువుగారు. అంతే వాళ్ళకి మంచి సాటిస్ఫాక్షన్ వచ్చిందనమాట. మనం ఫుడ్ తిన్న తర్వాత బాగా అనిపిచ్చింది వాళ్ళకి. అందుకనే అంత డీటెయిల్డ్‌గా అడిగారు అని అనిపిచ్చింది గురుగారు. అందులోనూ వీళ్ళ ముందే చెప్పారు గదా! కొంతమంది ఎవరిది ఇంత బాగా జరగలేదు. ఒక్క కోతి కూడా డిస్టర్బ్ చేయలేదు. బాగా జరిగింది మీది అని చెప్పడం. అవి అన్నీ వీళ్ళు కొంతమంది బయట వాళ్ళు గూడా విన్నారు గదా గురువుగారు. వాళ్ళందరికీ అవన్నీ చాలా బాగా అనిపిచ్చాయి. అందుకే ఇంత డీటెయిల్డ్‌గా మాట్లాడుతున్నారు అని అనిపిచ్చింది గురువుగారు. అందులోను ఫుడ్‌కి గూడా మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయన్నీ. మామూలుగా రైసు, పప్పు లేకపోతే బంగాళదుంప కూర ఇలాంటివేసి పెడతారు గానీ, మీలాగా వెరైటీగా పెట్టరెవరు. ఇది బావుంది అని గూడా అన్నారు గురువుగారు. తర్వాత అక్కడ జనాభా తక్కువ పల్లెటూరు, అక్కడ గుడికి కూడా తక్కువ సమయం. మనం మొదలుపెట్టి 10 గంటలకు మొదలుపెట్టాం. ఆ సమయంలో భోజనాలు చేసే సమయం కాదది. అప్పటికి టిఫిన్ తినే సమయమే. అయినా కానీ అంత తక్కువ టైంలోనే మనకి కరెక్ట్‌గా 1 అవర్ లోపున అంతా అయిపోయింది. 10 గంటలకు మొదలుపెట్టామంటే 11 గంటలకల్లా అయిపోయింది. 12 గంటలకు గిన్నెలు కడిగేసాం. 1 గంటకల్లా అక్కడికొచ్చేసేసాం. అంతే ఈ టైం అంతా. అవును గురుగారు. హ్మ్. ఎలా అనిపించింది? అంటే మిగతా అన్ని సందర్భాలు అలానే జరుగుతున్నాయి కానీ ఇక్కడ డిఫరెంట్ కదా! పల్లెటూరు వాతావరణం, జనాలు లేరు ముందు.
ఆ అసలు అందులో అక్కడికి గుడికి కూడా రారంట, రెగ్యులర్ గా రారంట. శనివారం అయినా సరే రారంట. ముందు రోజు అడిగాను వాచ్మెన్, ఏదో వస్తే ఒక 50 మంది వరకు వస్తుందేమండి, మిగతా వాళ్ళు రారని చెప్పారు. అంత స్పష్టంగా మనం అనుకున్న టైం కన్నా తక్కువ టైంలోనే అంతమందికి వడ్డం జరిగింది, పూర్తి చేయగలిగాం. ఇంకా ఒక సుమారుగా ఒక 20-30 మంది వెనక్కి వెళ్ళిపోయారు సరిపోక. అవును గురుగారు, అయిపోయిన తర్వాత కూడా చాలా మంది వచ్చారు. ఇంకా లేదా అది మనకి ప్రతి అన్న సందర్భంలోనూ ఉంటుంది గురుగారు. ఆ అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి వాళ్ళు అడుగుతూ ఉంటారు. చాలా సార్లు చూశాను నేను, ఆల్మోస్ట్ అన్ని అన్ని సందర్భాలలో అవుతుంది అది. అదే అదే ఇవన్నీ చూసినప్పుడు ఏమనిపించింది, మామూలుగా గతంతో పోల్చుకుంటే ఇక్కడ డిఫరెంట్ గా ఉంది కదా, దాని గురించి చెప్పండి. అంటే మనం పెట్టిన టైమింగ్ అనేది బాగా వచ్చింది గురుగారు. ఎందుకంటే అది అందరూ కొంతమంది అంటే మామూలుగా అయితే వాళ్ళంతా రెగ్యులర్ గా దర్శనానికి రాకపోవచ్చు గానీ, మనం వెళ్ళిన టైంకి కొంతమంది దర్శనానికి రావడం, వాళ్ళంతా డైరెక్ట్ గా వచ్చేసారనమాట. ఇంకా అన్న సందర్పణకి వచ్చి ఆయన కూడా అదే అన్నారు. మీరు కరెక్ట్ టైం కి పెట్టారు. మీరు 12కి స్టార్ట్ చేసి ఉండుంటే ఏమో ఎలా ఉండేదో తెలీదు అన్నట్టు అన్నారు గానీ, అప్పుడు కూడా అయిపోతుంది మాకు తెలుసు. అది వాళ్ళకి తెలీదు కదా! సరే వాళ్ళ లెక్క ప్రకారం చూసుకున్నా గానీ అటు టెంపుల్‌కొచ్చిన వాళ్ళందరూ వచ్చేసారు అన్న ఫీలింగ్ తోని ఆయన చెప్పాడు గురువుగారు. కానీ మనదైతే మంచి సక్సెస్ అయింది గురువుగారు. అన్న సంతర్పణ అయితే. చాలా బాగా జరిగింది. చాలా బాగా జరిగింది గురువుగారు. అందరూ అంటే వాళ్ళ ఫ్యామిలీస్‌ని తీసుకొని వచ్చారు గదా! ఈసారి రవీంద్ర అన్న గాని, ఇంకా సాయి కృష్ణ గారు గాని, ఇంకా అందరూ అలా రావడం అంత మంచిగా జరిగింది గురువుగారు. చాలా బాగా అనిపిచ్చింది. అంటే ఒక అన్ అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే మామూలుగానే నే మాకు ఎవరున్నారు అని అనిపించినప్పుడు పీఠం ఉంది, గురువుగారున్నారు అన్న మేమొక ప్రొటెక్టివ్ జోన్‌లో ఉన్నాము అన్న ఫీలింగ్ అయితే అప్పుడు మాకు నిజంగా వస్తుంది గురువుగారు. చాలా సంతోషంగా అనిపిస్తుంది. అదే సరస్వతి గారు చెప్పారు గదా! నాకొక సైన్యం ఉన్నట్టుంది పీఠం ఉంటే, పీఠంలో ఉంటే అని చెప్పారు గదా గురువుగారు. నిజంగా మా అందరికి గూడా అలా అనిపిచ్చింది. చాలా సంతోషంగా అనిపిచ్చింది. మీరు మాట్లాడడం అందరూ ఎవరు అందరి గురించి పేరు పేరున పెట్టి పలకరించడం ఇవి అన్నీ అయితే అందరూ చాలా సంతోషిచ్చారు గురువుగారు. నాతో కలిపి. నెక్స్ట్ టైం నుంచి ఉండాలంటావా గ్రూప్ కాల్? ఖచ్చితంగా గురువుగారు. మేము అన్న సంతర్పణ కన్నా ఎక్కువ గ్రూప్ కాల్ కోసమే చూస్తాం.